విశాఖ కోస్టల్ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. మోందా ఎఫెక్ట్ తో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. పోర్టు వద్దకు 6వ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. భారీ అలలు తిలకించేందుకు స్థానికులు తరలివస్తున్నారు. మరోవైపు సముద్రంలోకి ఎవరూ వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోందా తుఫాన్ గురించి పూర్తి డీటెయిల్స్ మా జూపిటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, అలాగే ప్రభుత్వ యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉంది? సింధు, వాతావరణం ఇంకా మారిపోతుంది. తీవ్ర తుఫానుగా ప్రకటించడంతో ఈ సాయంత్రానికి తుఫాను తీరం దాటే పరిస్థితి. మనం ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. మొత్తం కూడా ఆ వేటకి ఎవరు మత్స్యకారులు వెళ్ళొద్దన్న నేపథ్యంలో మొత్తం భారీ ఎత్తున అయితే మొత్తం కూడా ఒకసారి చూడవచ్చు. మనం హార్బర్లో మొత్తం కూడా అన్ని కూడా వేటకి వెళ్ళాల్సిన షిప్లు అన్ని కూడా వెనక్కి వచ్చేసే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా నిన్న నుంచి కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, వేటకి వెళ్ళలేని పరిస్థితి వీళ్ళందరూ కూడా వచ్చారు. ఈ నేపథ్యంలో చాలామంది కూడా ప్రతిరోజు కూడా హార్బర్ చూసేందుకు కూడా చాలామంది పర్యాటకులు వస్తుంటారు. ఈ తుఫాను కారణంగా హార్బర్కి వచ్చిన పర్యాటకులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మనతో పాటు కొంతమంది పర్యాటకులు ఉన్నారు. అమ్మ, ఏంటి ఎటువంటి ఇబ్బందులు తుఫాను వల్ల మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ రాజస్థాన్ నుంచి వచ్చాము. వీళ్ళు మా చుట్టాలు చెన్నై నుంచి వచ్చారు. నిన్న ఈరోజు మార్నింగ్ దిగారు. ఇక్కడ చూడడానికి ఇదంతా హార్బర్ అంతా చూడడానికి వచ్చారు. కాకపోతే చూడలేని పరిస్థితి ఉంది తుఫాన్ నుంచి. అందుకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు అక్కడ కాశ్మీర్ చేపలు అనమాట, మెడ్రస్ నుంచి. ఇక్కడ ఫిషింగ్ హార్బర్, మన ఫిషింగ్ హార్బర్ ఎలాగుందో తీసుకొని వెళ్ళి చూపించమంటే ఎక్కడికక్కడ పోలీసులు అలౌ చేయట్లేదు. ఇక్కడ అంతా చూడడానికి వచ్చాము. వీళ్ళకి కొద్దిగా మన ప్లేస్ అంతా చూపిస్తే మన వైజాగ్ డెస్టినీ అంతా తెలుస్తుందని చెప్పేసి తీసుకొచ్చాను. நாங்கள் சென்னையிலேருந்து வரோம். நாங்கள் விசாகப்பட்டினம் சுற்றி பார்க்கலான்னு வந்தோம். ஸோ சைக்ளோன் மோதா புயல் ஸோ சூப்பராக பண்ணிகிட்டு இருக்கு. எதுக்கு வந்தீங்க? சுற்றி பார்க்கலான்னு வந்தோம். சுற்றி பார்க்குறதுக்காக வந்தோம். சைக்ளோன்னால பெருசாக சுற்றி பார்க்க முடியல. எல்லாமே க்ளோஸ் பண்ணி வச்சுருக்காங்க. டூரிசம்லாம் கொஞ்சம் கஷ்டமாக தான் இருக்குது. ஸோ சைக்ளோன் இல்லைன்னா நல்லாயிருக்கும். எஸ். சென்னை ராயபுரத்துக்கு வந்திருக்கோம். சுற்றி பார்க்குறதுக்காக வந்திருக்கிறோம். நல்ல லொக்கேஷன். இந்த டைமு பாரிஸ் ఇది పరిస్థితి. పర్యాటకులు కూడా భారీగా చేరుకున్నప్పుడు కూడా ఈ తుఫాన్ కారణంగా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి చెన్నై నుంచి అయితేనే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి వెళ్ళని పరిస్థితి. తుఫాను సాయంత్రం కూడా తీరం దాటే అవకాశం ఉంది రాత్రి కన్నా పరిస్థితిలో వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఎందుకంటే వివిధ హోటల్లో ఉండి వీళ్ళందరూ కూడా పర్యాటకంగా వచ్చిన వాళ్ళు తుఫాన్ కారణంగా మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్టు తమిళనాడు కానీ, ఇతర భువనేశ్వర్ కానీ, ఒరిస్సా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా వస్తారు. ఈ హార్బర్ కానీ లేకపోతే ఆ బీచ్లు కానీ చూసేందుకు వస్తారు. ఈ తుఫాన్ కారణంగా వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తుఫానుకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులను నియమించింది. ఆ సాయంత్రం తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఆ సమయంలో దాదాపు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. ఆ గాలి వీచే అవకాశం ఉన్నందున మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా అల్ల కూడా భారీగా ఎగసిపడుతుంది. అందుకే మొత్తం కూడా వేటకెళ్లాల్సిన ఫిషింగ్ బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ వాసు, అంటే మత్స్యకారులకు ముఖ్యంగా ఎలాంటి సూచనలు ఇచ్చారు? అంటే షిప్లు వెనక్కి వస్తున్నాయి, ఓకే, ఏవైనా షిప్లు చిక్కుకుపోయిన పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయా? ముఖ్యంగా మత్స్యకారులు అయితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు ముందుగానే హెచ్చరించారు, చర్యలు తీసుకున్నారు. ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. వేటకు వెళ్తే ఇబ్బంది పడతారని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొత్తం కూడా మత్స్యకారులు మనం చూడవచ్చు మొత్తం భారీగా ఎక్కువగా మొత్తం కూడా ఫిషింగ్ బోట్లన్నీ కూడా ఒడ్డుకు చేరుకునే పరిస్థితి చేరుకుంది. ఇవాళ రేపు కూడా మరీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో గత 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరో 2-3 రోజుల పాటు ఇదే విధంగా ఉండటంతో అధికారులు హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా వాతావరణ శాఖ అయితే ఎట్టి పరిస్థితులు కూడా సముద్రంలోకి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. ఇప్పటికీ అలలు కూడా భారీగా ఎగసిపడే పరిస్థితి కనపడుతుంది. గాలి కూడా భారీగా వీచే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో కనుక మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు అయితే ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మా సామాన్య ప్రజలతో పాటు మత్స్యకారులు అయితేనే, ఆ పర్యాటకులు అయితేనే ఎవరైనా సరే ఈ తుఫాను ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అందువల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇవాళ రేపు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.